సో ఓవరాల్గా అసలు హైదరాబాద్లో ఈ రోజు ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు కొన్ని అంశాలను మనకు అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్. ప్రణయ్, ఈ రోజు మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దేశంలో ఇటీవల ఆ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 2000 సంవత్సరంలో ఆ ప్రభుత్వం అధికారంలో ఉండే టైంలో కొత్తగా అంటే ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త నియమ నిబంధనలు చేర్చింది. ఈ నియమ నిబంధనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిని పర్సెంటేజ్లుగా అంటే 15, 10 ఆ విధంగా పర్సెంటేజ్ ని ఎక్కువ చేస్తూ ఆ లిక్కర్ ను అమ్ముకోవడం జరిగింది. అయితే ఆ లిక్కర్ స్కామ్ జరుగుతున్న తరుణంలో అక్కడ ఎలక్ట్ అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టడం జరిగింది. అయితే ఆ సౌత్ గ్రూప్ కి సంబంధించి 100 కోట్లు అవినీతి జరిగింది. అందులో రామచంద్రం పిల్లై ఆ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. అందుకు సంబంధించి కవిత ఇప్పటికే దాదాపుగా ఈడీ ముందు ఒకసారి ఇదే నెలలో హాజరు. అయితే మొన్న చూసుకున్నట్లయితే 16వ తేదీ ఈడీ విచారణకు హాజరు కాలేదు. అయితే కవిత ఒక మహిళ కావడంతో సుప్రీంను ఆశ్రయించడం జరిగింది. ఒక మహిళను తన ఇంటి వద్దే విచారించాలి లేదా ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సుప్రీం కూడా దీనికి తగినట్లుగా దీంట్లో మేము జోక్యం చేసుకోమంటూ ఈ కేసుకు సంబంధించి ఈ నెల 24న వాయిదా వేయడం జరిగింది. అయితే ఈడీ అధికారులు 16వ తేదీ జరగవలసినటువంటి విచారణకు కవిత హాజరు కాలేదు. తమకు ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీ ద్వారా ఈడీకు లేఖ పంపడం జరిగింది. అంటే అనారోగ్యంతో నేను ఈరోజు మీకు హాజరు కాలేకపోతున్నాను అంటూ తెలపడం జరిగింది. అయితే ఈ రోజు మరి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ అధికారులు కవితను ఉదయం 11:30 తర్వాత నుండి ఇప్పటి వరకు విచారిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఉన్నటువంటి ఈ సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి ఈ పిల్లై కావచ్చు, బుచ్చిబాబుతో గతంలో కూడా విచారించారు ఈడీ అధికారులు. అయితే ఈ విచారణలో భాగంగా ముఖాముఖిగా అంటే వీరు ఆ సౌత్ గ్రూప్ సంబంధించి గతంలో వీళ్ళు ఎటువంటి నిజాలు చెప్పారు ఏంటి అని క్రాస్ చెకింగ్ కోసం ఈడీ అధికారులు ఈరోజు ఈడీ ముందు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు ఈరోజు కవిత హాజరయ్యారు. అసలు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి అని ఇప్పటికి కూడా జరుగుతా ఉంది. ఒకవేళ ఈడీ విచారణకు ఈ రోజు హాజరు కాకపోతే ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున వారికి ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు చెప్పడంతో ఆ కవిత అలర్ట్ అయ్యి ఈ రోజు ఈడీ విచారణకు సహకరించి వెళ్లారని చెప్పేసి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాస్తవాలు. అయితే అందులో జరిగినటువంటి అవినీతి బట్టబయలైతే ఇప్పటికే ఉన్నటువంటి రామచంద్ర పిల్లైను దాదాపుగా 14 రోజుల పాటు ఆ రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీని తీసుకొని ఈడీ విచారణలో భాగంగా 14 రోజులు పూర్తయిన సందర్భంగా మరి పెంచడం జరిగింది. అయితే వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా గడువు పెంచి అతన్ని విచారించాలని చెప్పేసి ఈడీ తదుపరి విచారణ ఏం జరుగుతుంది అని చెప్పేసి చూస్తా ఉన్న పరిస్థితులు. దాదాపుగా కూడా 6 గంటల నుంచి కూడా కవితకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంది. అరుణ్ పిల్లైతో పాటుగా కవితను కూడా విచారించారు. దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇద్దరిని ఏకదాటిగా కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. సబ్ గ్రూప్కి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలను ఏ విధంగా లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు విచారణలో భాగంగా అడిగినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు కవితకు సంబంధించి ఇంకా కీలకమైనటువంటి విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? కవితకు సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు అయితే ఇప్పటి వరకు బయటికి వచ్చిన దాఖలాలు లేవు. అయితే 100 కోట్లకు సంబంధించి ఇప్పటికే సౌత్ గ్రూప్ సంబంధించిన వ్యక్తులను ప్రశ్నించినప్పుడు కవితకు కూడా ఇందులో సంబంధం అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా వారిని ముగ్గురిని ఒకే తాటికి తీసుకొని ముఖాముఖిగా విచారించాలని చెప్పి ఈడీ అధికారులు పెద్ద ఎత్తున ఒక ఆధారాలను బయట పెట్టాలి, బహిర్గతం చేయాలనే ఒక ఉద్దేశంతో వారి ముగ్గురిని క్రాస్ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటి సమాచారం అయితే లేదు. ఉదయం నుండి ఈ ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ముమ్మరంగా. అంటే సౌత్ గ్రూప్ సంబంధించి ఆ కవితకు పిల్లై కావచ్చు, ఇటు బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఆ సిసోడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్రాస్ చెక్ చేస్తున్నారు. అంటే వాళ్ళు గతంలో ఈడీ అధికారులకు సహకరించిన సందర్భంలో
ఎటువంటి ఆధారాలు చెప్పారు, అసలు సౌత్ గ్రూప్ కి ఆ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బుచ్చిబాబు కావచ్చు, ఆ పిల్లయ్య కావచ్చు, కవితకి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అసలు ఆ సంబంధాలు ఇలా కుదుర్చుకున్నారు, ఏదన్నా అంటే ఈ లిక్కర్ స్కామ్ తోనే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా లేదా గతంలో ఏదన్నా సౌత్ గ్రూప్ సంబంధించి పెట్టుబడులు పెట్టారా అనే వాటి మీద ఆరా తీస్తున్నారు. అంటే క్రాస్ చెక్ చేస్తున్నారు. టోటల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగినటువంటి క్రాస్ చెక్ లో ముఖ్యంగా వాళ్ళు ఈడీ అధికారులు గమనించింది ఏంటంటే వారు చెప్తున్నటువంటి సమాధానము వీళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఒకే తటికి ఉన్నాయా లేదా అనే వాటి మీద క్రాస్ చెక్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు ఈడీ అధికారులు ముగ్గురిని ఒకే తాటికి తీసుకొని ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు మనకి కవిత బయటకు వస్తే తప్ప మనకి ఆ సమాచారం ఏంటి అని తెలవాల్సినటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.